నమస్తే ఫ్రెండ్స్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సోషల్ మీడియా వెబ్సైట్ press.in వెబ్సైట్. అది సోషల్ మీడియా లేకుండా ఉంటుంది. ఇంతకుముందు బుకింగ్ తీసుకున్నా కదా, 5 కిలోమీటర్ల పికప్ ఉండే దూరము, రావడానికి 10 నిమిషాలు, లోడ్ కావడానికి టైం చూడండి 22 నిమిషాలు టైం పట్టింది. మరి డ్రాప్ లొకేషన్కి వెళ్ళడానికి టైం చూడండి ఎంత చూపిస్తుందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో. 1 గంట 2 నిమిషాలు, 26-27 కిలోమీటర్ల దూరంలో ఉంది. 27 ఉంటే కొంచెం ముందుకు వచ్చిన వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. అట్లా లోడ్ అంతా ఏం లేదు, పర్వాలేదు లోడు. అయితే 26 కిలోమీటర్లు, 1 గంట 2 నిమిషాలు, రావడానికి 10 నిమిషాలు, లోడ్ చేయడానికి 20 నిమిషాలు, పోవడానికి గంట 10 నిమిషాలు అయితే కన్ఫర్మ్ పడుతుంది. ఈడు తినే 2 గంటలు, మళ్ళీ అన్లోడ్ కావడానికి 1/2 గంట, 2.5 గంటలు, 3 గంటలు ఒక డ్రాప్ కంప్లీట్ చేస్తే మనకిచ్చే బిల్లు చూడండి, 1161 రూపీస్. దాంట్లో 12% కట్ చేసుకుంటే మనకు మిగిలేది ఏం చెప్పండి, 300 ఆల్రెడీ డీజిల్కి పోతుంది. 30 కిలోమీటర్స్ పికప్ డ్రాప్ ఇవన్నీ తీసుకునే కాళ్ళకు 30 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి 300 ఈజీగా వెళ్ళిపోతాయి, ఖర్చు అయిపోతుంది. సిటీలో మైలేజ్ ఇవ్వడం కష్టం, లాంగ్ అది కదా. 300 మళ్ళా 1200 పెట్రోల్కి, 500 తీసేస్తే 600 మిగిలినారు. మన కష్టానికి విలువ ఇంత ఉంది చూడండి. అంటే 3 గంటలు కష్టపడితే, ఒక మిషనరీని దగ్గర పెట్టుకొని 3 గంటలు కష్టపడితే మనకున్నది ఆదాయం అంత. ఈ దూరంకే ఊబర్ వాళ్ళలో కార్ బుక్ చేసుకుంటే ఆ కార్ కూడా సేమ్ అదే రేట్ ఉంది చూడండి, చెక్ చేయండి మీరే. ముసాపేట 19 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. సో 27, ఇంకా ఇది 19 చూపిస్తుంది. చూడండి, 19 కిలోమీటర్లకి 500-600 చూపిస్తుంది. అది మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని టైమే ఉండదు. అంటే గంటలో అయిపోతుంది, మా అంటే 1 గంటన్నర. మనం 1 గంటన్నర వెయిట్ చేస్తే కూడా అంత దారుణంగా ఇస్తుంది చూడండి. ఫ్రీ టైం ఏమి ఉండదు, మళ్ళీ దానికి వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది కార్. మళ్ళీ దాంట్లో పడే మాలు తక్కువ, అంటే 2, 3, 4 ఎక్కుతారు. దీంట్లో 1.2 వెయిట్ కూడా ఎక్కువ దీనికి, వాహనంకి. లోడింగ్ కాడ అన్లోడింగ్ కాడ టైం పడుతుంది, బట్ జర్నీలో కూడా టైం పడుతుంది. లోడ్ ఎక్కువ పడ్డప్పుడు నిదానం వెళ్తుంది, కార్ అంతా పోదు కదా. అన్నీ ఆలోచన చేసుకొని బిల్లు పే చేయాలి. ఇంత దారుణంగా చేస్తే ఎట్లా బతకాలో చెప్పు. చూడండి ఫ్రెండ్స్, 27 కిలోమీటర్లకు తీసుకుంటే కార్కు చూడండి 700 ఇస్తుంది, మనకు 1100 ఇస్తుంది. దాంట్లో కమిషన్ ఉండదు, ఏముండదు. మళ్ళీ పోర్టర్లుగా పోర్టర్ల కమిషన్ ఎక్కువ ఉంటుంది. కమిషన్ తీయంగా మనకు వచ్చేది కూడా అమౌంట్ అంతే చూడండి. 150 రూపాయలు, 1100లో 150 రూపాయలు చేసి 950 రూపాయలు మనకున్నారు. 9 అంటే ఈ 750 ఎక్కడ, 950 ఎక్కడ చూడండి. మళ్ళీ దీని గంటన్నరలో ఖాళీ అయిపోతుంది, దాని పని అయిపోతుంది, క్లియర్ అవుతుంది. బట్ ఇది 3 గంటలు, 3.5 గంటలు, 4 గంటలు కూడా టైం పడుతుంది మన అన్లోడ్ కావడానికి. ఇది పరిస్థితి మనది. వాళ్ళకి ఇచ్చినంత వాల్యూ కూడా లేదు మన లోడ్ బండికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఏమో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ దేశంలోని ప్రతి పౌరుడి ప్రతి కష్టాన్ని గుర్తించండి, సపోర్ట్ చేసి ఈ కొత్త వెబ్సైట్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇది press.in అని ప్రజలకు ఉపయోగపడే, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అందులో అప్లోడ్ చేయొచ్చు. వీడియోలు అప్లోడ్ చేయడము, ఫేస్బుక్, యూట్యూబ్ లాగా షార్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తోని గ్రూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కూడా ప్రైవేటు మెసేజ్లు కూడా చేసుకోవచ్చు దీంట్లో. థ్యాంక్ యూ.